భోజన పానాదుల విషయంలో ఏమి తినాలి ఏమి తాగకూడదో కూడా దేవుని చిత్తములో ఉండాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవటం కూడా దేవునికి మహిమ తెచ్చే అంశమని గుర్తించాలి. కాస్త పెద్దలు చెప్పిన మాట వినాలి, వైద్యులు చెప్పిన మాట వినాలి, మనస్సు చెప్పిన మాట వినాలి. అనవసరంగా అనారోగ్యాలు కొని తెచ్చుకుని వాటి కొరకు ప్రార్థనలు కోరటం కంటే అవసరమైన ప్రార్థనాంశాలు చాలా ఉన్నాయి. ప్రజలకు సువార్త చెప్పాలండి, మా కుటుంబంలో ఉన్నవారిని ప్రభు దగ్గరకు నడిపించాలి, మా కోసం ప్రార్థన చేయండి అని అడిగితే అది నాణ్యమైన ప్రార్థన అవసరత అవుతుందిగా. అనారోగ్యాల కోసం అడగొద్దని కాదు, ఒకసారి మీరు కూడా పరిశీలన చెయ్యండి. అందుకని భక్తుడైన పౌలు అన్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచండి, ఆరోగ్యవంతులుగా ఉండండి, ఆరోగ్యకరమైన మనస్సుతో దేవుని సేవించండి. ఆ దేవుని ప్రతినిధులుగా మీ జీవితాలను కొనసాగించుకున్నప్పుడు అనేక మందికి స్ఫూర్తిదాతలు అవుతారు. ఇలాంటి క్రమశిక్షణ కలిగి జీవించే అనేక మంది మీలో ఉన్నారు. మిమ్మల్ని అభినందిస్తున్నాను. మిగిలిన వారిని ప్రోత్సహిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమెన్.